ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి కూడా అయిపోవడంతో సూరమ్మ బాగా రిలాక్స్ అయిపోతుంది. అలా ఆ మరుసటి రోజు సూరమ్మ కాస్త ఆలస్యంగా నిద్రలేస్తుంది. అరే, ఇదేంటి ఇంత ఆలస్యంగా నిద్రలేచాను? నిన్నంతా పెళ్లి పనుల్లో పడి బాగా అలసిపోయాను. అందుకే కాస్త ఆలస్యంగా నిద్రలేచినట్టున్నా. అయినా ఏం పర్వాలేదులే. ఇప్పుడు నేనేమైనా ముందుగా లేచి తయారై బడికెళ్ళాలా? లేదు గదా? అంటూ సూరమ్మ తన గదిలో నుండి బయటకొస్తుంది. అలా బయటకు వెళ్ళి ఆ సూర్యునికి దండం పెట్టుకొనొద్దాం. అంటూ సూరమ్మ తన ఇంటి తలుపుని తెరుస్తుంది. తన ఇంటి గేటు బయట కొంతమంది వ్యక్తులు గుంపుగా నిలబడి ఉంటారు. అరే, ఇదేంటి? ఈ జనాలందరూ ఇలా గుంపుగా నిలబడి నా ఇంటి గేటు వైపుకు చూస్తున్నారెందుకు? ఏమైనా వింత జీవొచ్చుంటుందా? కొంపదీసి పామేమైనొచ్చిందా? ఒకవేళ పామొస్తే అందరూ పరుగులు తీస్తారు గాని ఇలా గుంపుగా చుట్టుముట్టి ఇక్కడే నిలబడరు గదా? అలా సూరమ్మ తన ఇంటి గడప దాటి గేటు దాకా వస్తుంది. గేటు ముందున్న దృశ్యాన్ని చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మో, ఇది అమ్మారిపే! అమ్మకేం జరిగింటుంది? అమ్మా, అమ్మా అంటూ రఘు ఇంటి నుండి బయటకొస్తాడు. ఇంటి ముందున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. నిజానికి ఆ ఇంటి ముందు ఒక పెద్ద అందమైన ముగ్గు ఉంది. అమ్మా, ఏమైంది? ఎందుకలా గట్టిగరిచావు? ఒక విషయం చెప్పు, ఈ ముగ్గు పెట్టింది నువ్వేనా? చాల్లే ఊరుకోరా. నేనెప్పుడైనా ఇంత పెద్ద ముగ్గు పెట్టానా? వామ్మో వామ్మో, ఎవరి ముగ్గు పెట్టింది? ఎవరికైనా ముగ్గు వేయటం అంత బాగొస్తే వాళ్ళింటి ముందు వేసుకోవాలి గాని ఇలా నా ఇంటి ముందు వేస్తారా? అది ఇదేమైనా సాధారణ ముగ్గా? 1 కిలోమీటర్ వెడల్పుంది. అరే, మీ ఇంటి ముందొచ్చి ఇంత పెద్ద ముగ్గు వేయడానికి మాకేమైనా పిచ్చనుకుంటున్నారా? లేదు లేదు, మేమసలు ఇలాంటి పని చేయలేదు. నేనింకా మీకు బుద్ధొచ్చిందేమో అనుకుంటున్నాను. ఏంటి? నాకు బుద్ధి రావడమేంటి? మీ పిసినారితనం గురించి తెలీదా చెప్పండి? ప్రతిరోజు మీరు ఒక స్పూను ముగ్గు పిండితో ఒక చిన్న గీత గీసి దాన్నే ముగ్గు అనుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటిది సూరమ్మేంటి ఇంత పెద్ద ముగ్గు పెట్టిందని మేమంతా మా పనులన్నిటినీ ఆపుకొనొచ్చి ఇక్కడ నిలబడ్డాం. అంటే ఈ ముగ్గు వేసింది మీరు కాదన్నమాట. ఒకవేళ ఈ ముగ్గు నేనే వేస్తే ముందుగా నేనెందుకు ఆశ్చర్యపోతాను? ఇంతకీ ఈ ముగ్గు ఎవరేసినట్టు? ఇంతలో రోజా తన గదిలో నుండి బయటకొస్తుంది. ఏంటత్తయ్యా? ఏంటి ఇక్కడింతమంది మన ఇంటికొచ్చారు? పెళ్ళి నిన్నండి, ఈరోజు కాదు. డేట్ మిస్ అయినట్టున్నారత్తయ్యా. ఇదిగో అమ్మాయి, ఈ ముగ్గు వేసిందెవరు? ఇంకెవరు? నేనే అత్తయ్యా. ఎంత అందంగా ఉందో కదా! ఎంతో కష్టపడి వేశాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్నడక్కుండా ఎందుకు ముగ్గేశావు నువ్వు? సరే, వేసావే అనుకో. ఏదో చిన్నగా బుజ్జిగా క్యూట్గా ఒక గీత గీయాలి. అంతేగాని 1 కిలోమీటరు వెడల్పంత ముగ్గు ఎవరైనా పెడతారా ఇంటి ముందు? చెప్పాను కదత్తయ్యా, నా చెయ్యి కాస్త పెద్దదని. చెయ్యి కాస్త పెద్దది పెద్దది అంటే ఏమో అనుకున్నాను. ఇదన్నమాట అసలు విషయం. సరేగాని ఒక విషయం చెప్పు. ఇంత ముగ్గు వేయడానికి నువ్వెంతగరం ముగ్గు పిండి వాడావు? డబ్బా నిండుగా ఉన్న పిండి మొత్తం వాడేశానత్తయ్యా. మీరేమీ కంగారు పడకండి. అంతకంటే మంచి ముగ్గు పిండి మనకు బజార్లో దొరుకుతుంది. ఏవండి, సాయంత్రం మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ముగ్గు పిండి తీయటం మర్చిపోకండి. అలా ముగ్గుపిండి పూర్తిగా అయిపోయిందన్న వార్త విన్న సూరమ్మ కుప్పకూలిపోతుంది. ఓయమ్మో ఓర్ నాయనో, ముగ్గు పిండి మొత్తం అయిపోయిందా? అప్పుడెప్పుడో నా తమ్ముడి పెళ్లి టైంలో కొన్న ముగ్గు పిండిది. నా మనవళ్లకు ముని మనవళ్లకు అందిద్దామనుకున్నా. అప్పుడే ముగ్గు పిండి మొత్తం అయిపోయిందా? ఓయమ్మో ఓర్ నాయనో. అంటూ సూరమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్యా, మీరు మరీ విచిత్రంగా ఉన్నారు. ముగ్గు పిండి తరతరాలకు అందించడం ఏంటి? దాన్ని ముగ్గు పిండి అనుకున్నారా లేక బంగారం అనుకున్నారా? మీరు మరీ చిన్నపిల్లలా చేస్తున్నారు. రండి, వచ్చి స్నానం చేయండి. అలా రోజా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఇన్నేళ్లకు సూరమ్మకి మంచి కోడలు దొరికింది. పదండి పదండి, ఇక మనం మన ఇండ్లకు వెళ్ళిపోదాం. అలా అక్కడ గుంపుగట్టిన మనుషులు కూడా తమ ఇంటికి వెళ్ళిపోతారు. వచ్చి రాగానే నా ముగ్గు పిండి మొత్తాన్ని వాడేసింది పిల్ల. ఇంక ముందు ముందుకి ఏం చేస్తుందో ఏమో. అంటూ సూరమ్మ బాధపడుతూ ఇంటి లోపలికి వస్తుంది. ఇవాళ అత్తారింట్లో మొదటి రోజు. అవును, మొదటి రోజే పెద్ద నష్టం చేసి పెట్టావు తల్లి. అయ్యో, మీరింకా ముగ్గు పిండి విషయాన్ని మర్చిపోయినట్టు లేదు. దాన్ని అక్కడే వదిలేయండి అత్తయ్యా. ముగ్గు పిండి ఎంతుంటుంది చెప్పండి? మహా అయితే కిలో 100 రూపాయలుంటుంది. ఏవండి, రాత్రి మీరింటికొస్తూ వస్తూ
ఒక 1000 రూపాయలకు ముగ్గు పిండి తీసుకొని రండి. ఏంది 1000 రూపాయల ముగ్గు పిండా? అంటూ సూరమ్మ మళ్ళీ కుప్పకూలిపోతుంది. అరే ఏంటత్తయ్య, మాట్లాడితే ఇలా కుప్పకూలిపోతున్నారేంటి? ఏంటండి, మీ అమ్మగారికి ఏదైనా వ్యాధుందా? సరే, దాని గురించి నాకెందుకులే గాని ఇవాళ మొదటి రోజు ఏదైనా తీపి పదార్థాన్ని చేయాలి. చెప్పండి, ఏం తింటారు? నేనసలే చాలా బాధలో ఉన్నాను. ముగ్గు పిండి అయిపోయిన వేళ నేనేమి తినాలనుకోవటం లేదు. అంటూ సూరమ్మ అలిగి వెళ్ళి తన గదిలో కూర్చుంటుంది. మా అమ్మ గురించి ఏమీ పట్టించుకోకు రోజా. ఆమెకి కాస్త చాదస్తం ఎక్కువ, అలాగే కాస్త పిసినారి కూడా. నువ్వు వంటగదిలోకి వెళ్ళి నీకు నచ్చిన ఆహారం వండు. ఈ మాత్రం చనువిస్తే చాలండి, రెచ్చిపోతాను. అంటూ రోజా ఆనందంగా వంటగదిలోకి వెళ్తుంది. వంటగది మొత్తాన్ని చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది. అమ్మో, వంటగది అద్భుతంగా ఉంది. అరే, వంటగదిలో అన్ని రకాల సామాన్లున్నాయి. ఈ వస్తువుంది, ఈ వస్తువు లేదనటానికే లేదు. అన్ని రకాల సామాన్లున్నాయి. ఇక సరుకులైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఉప్పు నుండి పప్పు వరకు అన్నీ ఉన్నాయి. ఇక ఈ రోజా నాపేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసేస్తాను, అన్ని రకాల వంటలు చేసేస్తాను. అలా రోజా ఒక్కసారిగా దయ్యం పట్టిన దానిలా మారిపోతుంది. ముందుగా స్వీట్ చేయాలి కాబట్టి 5 లీటర్ల పాలతో పాయసం చేస్తాను. ఆ తర్వాత ఈ పెద్ద పాత్ర నిండా బిర్యానీ చేస్తాను. అరే, ఇంట్లో రకరకాల కూరగాయలు కూడా ఉన్నాయి. అన్ని కూరగాయలు వేసి ఒకేసారి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసేస్తాను. అలా రోజా తెగ సంతోషపడుతూ అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ ఇలా అనుకుంటూ ఉంటుంది. పోనీలే, ఈ రోజు నుంచి నాకు వంట చేయాల్సిన పని తప్పింది. హాయిగా ఇలా నా రూంలో కూర్చుంటే రోజానే అన్ని పనులు చేసేస్తుందిలే. అలా సూరమ్మ హాయిగా తన గదిలో కూర్చొని రీల్స్ చూసుకుంటూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత రోజా అందరినీ భోజనానికి ఆహ్వానిస్తుంది. ఎంతసేపని ఇలా అలుకుతారు చెప్పండి అత్తయ్య? అసలే మీకు వయసైంది. సమయానికి భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది. మీరు భోజనం చేయకపోతే ఆయన కూడా భోజనం చేయనంటున్నారు. మీరిద్దరూ భోజనం చేయకపోతే వండిన ఆహారం వేస్ట్ అయిపోతుంది. రండత్తయ్య, వచ్చి తినండి. వండిన ఆహారం వేస్ట్ అయిపోతుందని అంటున్నావు కాబట్టి నిన్ను క్షమించి భోజనం చేయడానికి వస్తున్నాను నేను. అంటూ సూరమ్మ మెల్లగా లేచి డైనింగ్ టేబుల్ వద్దకు వస్తుంది. డైనింగ్ టేబుల్ మీద ఒక పాత్ర కూడా ఉండదు. ఏంటమ్మాయి నువ్వు? భోజనానికి రమ్మని ఆహ్వానించావు, బాగానే ఉంది. కాని డైనింగ్ టేబుల్ మీద ఉండాల్సిన వంట పాత్రలేవి? ముందుగానే డైనింగ్ టేబుల్పై వండిన ఆహారం ఉన్న పాత్రల్ని సర్దాలి గదా. ఆ తరువాతే మనుషుల్ని భోజనానికి పిలవాలి. ఆ విషయం నాకు కూడా తెలుసు అత్తయ్య గారు. కాకపోతే నేను తయారు చేసిన ఆహార పదార్థాలున్న పాత్రలు ఈ డైనింగ్ టేబుల్ మీద సరిపోవు. అందుకే వాటిని ఇక్కడ పెట్టాను. అంటూ రోజా తను వండిన ఆహారమున్న పాత్రల్ని చూపిస్తుంది. అది చూసి సూరమ్మ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే రఘు అక్కడికి వస్తాడు. అయ్యో అయ్యో, ఏం జరిగింది? ఎందుకులా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది? ఇదిగో రోజా, ఆ నీళ్ళనందుకో. అలా రఘు సూరమ్మ ముఖంపై నీళ్లు చల్లి లేపుతాడు. ఏంటమ్మా ఇది? ఏంటసలు? ఇంత ఆహారాన్ని ఎందుకు చేశావు నువ్వు? మొదట కాస్త తీపి పదార్థం వండుదామనుకున్నాను. చెప్పాను కదా, నా చెయ్యి చాలా పెద్దదని. కొద్దిగా పాయసాన్ని చేయలేకపోయాను. అందుకే 5 లీటర్ల పాయసాన్ని చేశాను. నేను బిర్యానీ కూడా అద్భుతంగా చేస్తాను. కానీ చిన్న చిన్న పాత్రల్లో బిర్యానీ వండటం నాకు రాదు. అందుకే ఇంత పెద్ద పాత్రలో వండాను. ఇంట్లోనేమో అన్ని రకాల కూరగాయలున్నాయి. ఒక్కో కూరగాయతో ఒక్కో వంట చేస్తే చాలా ఆలస్యమైపోతుంది. అందుకని అన్ని కూరగాయల్ని కలిపి ఒకేసారి ఇంత కర్రీ చేసేశాను. వామ్మో వామ్మో, నేను పుట్టినప్పటి నుండి ఈ ఇంట్లో ఇంత వంట ఎప్పుడు చూడలేదు. ఏంటి రోజా ఇది? ఏదో క్యాటరింగ్ సర్వీసెస్లో వండినట్టు వండావు. చెప్పాను కదండి, నా చెయ్యి చాలా పెద్దదని. అసలు తక్కువ వండలేను. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకుని తినేయండి అత్తయ్య. తినక చేస్తానా? అసలు ఈ ఆహారం వృధా కాకూడదు. మొత్తంగా ఎలానైనా తినేసేయాలి. అంటూ సూరమ్మ ఆహారం మొత్తాన్ని తన నోట్లోకి కుక్కుంటుంది. అయినా సరే పూర్తిగా ఆహారాన్ని తినలేకపోతుంది. రఘు కూడా తనకు చేతనైనంత ఆహారాన్ని తింటాడు. ఎంత తిన్నప్పటికీ బోలెడంత ఆహారం మిగిలిపోతుంది. వామ్మో, ఒక ఏడాదికి సరిపడ తిండి తినేశాను. అయినా సరే ఇంకా ఆహారం ఎంతగానో మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన ఆహారం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందిరా.
ఇప్పుడు ఈ ఆహారాన్ని ఏం చేద్దాము? మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేనున్నాను కదా. ఏం చేయాలనుకుంటున్నావు రోజా? నేనింకా భోజనం చేయలేదు. నేను భోజనం చేసిన తర్వాత కూడా చాలా ఆహారం మిగులుతుంది. ఇదే ఆహారాన్ని మనం రాత్రికి కూడా కాస్త దాచిపెట్టుకుందాం. అయినా సరే ఇంకొంత ఆహారం మిగలొచ్చు. అందుకే నేను ఈ ఆహారం మొత్తాన్ని అలా గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి అందరికీ పంచి పెడతాను. అలా రోజా మరియు రఘు గుడి దగ్గరికి వండిన ఆహారాన్ని తీసుకుని వెళ్తారు. అందరికీ ఉచితంగా ఆహారాన్ని పంచుతారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏ రోజు ఈ ఇంటి నుండి ఒక్క గుండు సూది కూడా బయటికి వెళ్ళలేదు. అలాంటిది ఇంత ఆహారం బయటికెళ్ళింది. అందరూ ఉచితంగా నా ఇంటి ఆహారాన్ని తినేస్తున్నారు. అంత నా కర్మ. అంటూ సూరమ్మ తెగ బాధపడిపోతూ ఉంటుంది. అలా కొంత సమయం గడుస్తుంది. అధికంగా ఆహారం తినడం వలన సూరమ్మకి కడుపు నొప్పి మొదలవుతుంది. అమ్మ బాబోయ్, కడుపు నొప్పి. ఒరేయ్, ఈ నొప్పిని భరించలేకపోతున్నాన్రా. వెళ్ళి ఏదైనా మాత్ర తీసుకోన్రా. ఏంటమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ఎప్పుడు ఏ నొప్పిచ్చినా అస్సలు పట్టించుకునేదానివి కావు. హాయిగా ఉండేదానివి. ఏదో ఒక కాషాయం తీసుకుని తాగితే వ్యాధి పోతుందనేదానివి. అలాంటిది ఈరోజు నువ్వు నన్ను పిలిచి మాత్రలు తీసుకొని రమ్మని చెప్తున్నావు. ఏం చేయమంటావురా? అలాంటి పరిస్థితి వచ్చిపడింది. ఏ ముహూర్తాన ఆ మహాతల్లి మన ఇంట్లో అడుగుపెట్టిందో గాని వచ్చినప్పటినుంచి నాకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉందిరా. ఒరేయ్, నన్నిక ప్రశ్నలు అడక్కు. నీకు సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదురా. వెళ్ళొక మంచి మాత్ర తీసుకోన్రా. అలా సూరమ్మ చెప్పడంతో రఘు మెడికల్ షాప్కెళ్ళి ఒక మాత్ర తీసుకొని వస్తాడు. చాలా ధన్యవాదాలురా బాబు. ఏంటి, ఏం చేస్తున్నారత్తయ్య? కడుపు నొప్పొచ్చిందమ్మాయి, అందుకే ఈ మాత్రలేసుకుంటున్నాను. ఏంటి, కడుపు నొప్పా? ఆగండి, మీరు ముందు ఆగండి, చెబుతాను. అంటూ రోజా అలా బయటకు వెళ్తుంది. అలా కొంతసేపటి తర్వాత ఒక డాక్టర్ని తీసుకుని వస్తుంది. డాక్టర్ని చూసిన సూరమ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మాయి, ఏంటి నువ్వు చేసిన పని? మాట్లాడకండి, మీరేం మాట్లాడకండి అత్తయ్య. ఈవిడ నాకు తెలిసిన మంచి డాక్టర్. అప్పుడెప్పుడో నాకు వేలు తెగి రక్తం వచ్చింది. అప్పుడు నేను ఈ డాక్టర్ దగ్గరే 15 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాను. చూడండి డాక్టర్ గారు, ఏదేమైనా సరే, ఎంత ఖర్చైనా సరే, ఫారిన్ డాక్టర్స్ని పిలిపించైనా సరే, మా అత్తయ్యగారి కడుపు నొప్పిని మీరు దూరం చేయాలి. నువ్వేమి కంగారు పడకమ్మా. ఇప్పుడే మీ అత్తయ్యగారిని అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకుని వెళ్తాను. అలా సూరమ్మ వద్దు అని అరుస్తూ ఉన్నా వినకుండా ఆమెని రోజా ఆసుపత్రికి తీసుకుని వెళ్లి అక్కడ అడ్మిట్ చేస్తుంది. అక్కడున్న డాక్టర్లు రకరకాల పరీక్షలు చేస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. నన్ను వదిలేండ్రా బాబోయ్, నాకేమీ గాలేదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి నన్ను వదిలేయండి. కావాలంటే మీ అందరికీ ఒక్కో గ్లాస్ టీ కొనిపెడతాను. అలా డాక్టర్లందరూ సూరమ్మకి రకరకాల పరీక్షలు చేసి ఏవేవో ఇంజెక్షన్లు వేసేస్తారు. చివరికి ఎలాంటి ప్రమాదం లేదని ఆవిడ్ని విడిచిపెడతారు. ఏవండి, 1,00,000 రూపాయల బిల్ అయింది. వెంటనే కట్టేశారంటే మనం అత్తయ్యని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్లొచ్చు. పోనీలే, పుట్టినప్పటి నుండి అమ్మ ఒక్కసారి కూడా ఆసుపత్రికి రాలేదు. ఆవిడికి ఎన్నో ఏళ్ల నుండి అన్ని రకాల టెస్టులు చేయించాలి అని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. అలా రఘు మరియు రోజా సూరమ్మని ఇంటికి తీసుకుని వస్తారు. వామ్మో, ఈ ఇంటికి మళ్ళీ వస్తానని అనుకోలేదు. ఆ దేవుడికి శతకోటి వందనాలు. చూస్తుంటే కాస్త నీరసంగా ఉన్నట్టున్నారత్తయ్య మీరు. ఆగండి, ఇప్పుడే పెద్ద మూకుడు నిండా ఆరెంజ్ జ్యూస్ కలుపుకొని తీసుకొస్తాను. అమ్మో, వద్దు తల్లి, నన్ను వదిలేయ్. ఏవండి, నాకొక ఆలోచన వచ్చింది. ఈ కాలనీలో ఉన్నవాళ్ళెవ్వరూ మన పెళ్లికి రాలేదు. అలా నలుగురికి భోజనం పెట్టకుండా పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే నేను ఈ కాలనీలో ఉన్న వాళ్ళందర్నీ పిలిచి భోజనం పెట్టాలనుకుంటున్నాను. వామ్మో, వద్దమ్మా తల్లి, అదేమి కుదరదులే. మీరు ఊరుకోండి అత్తయ్య, భలే తమాషాగా మాట్లాడతారు. నేను నిర్ణయించుకున్నాను, అందర్నీ పెళ్లి చేశాను కూడా. పిలిచేశావా? సరేలే, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? అలా రఘు పచ్చజెండా ఊపడంతో మరుసటి రోజు రోజా మళ్లీ వంటలు మొదలు పెడుతుంది. ఈసారి 5 పెద్ద పాత్రలకు బిర్యానీ వండుతుంది. గుత్తి వంకాయ, మష్రూమ్ కర్రీ, ఎగ్ కర్రీస్, రొయ్యల కర్రీ, చేపల పులుసు, బెండకాయ ఇరుగు, దొండకాయ పచ్చడి, పాయాసం, పానకం, గారెలు, బూరెలు, బొప్పట్లు, అప్పడాలు, ఇలా ఇన్ని రకాల ఆహార పదార్థాలను వండుతుంది. అప్పుడెప్పుడో మాయబజార్ సినిమాలో వివాహ భోజనంబు పాటలో బోలెడంత ఆహార పదార్థాలని చూశాను.
ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇన్ని రకాల ఆహార పదార్థాల్ని చూస్తున్నాను నేను. అంటూ సూరమ్మ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏంటి రోజా నువ్వు చేసిన పని? మరీ ఇంత ఆహారాన్ని ఎవరైనా వండుతారా? అందరినీ పిలిచి భోజనం పెట్టాలి అనుకున్నాం. అందులో ఎలాంటి తప్పు లేదు. కాని ఇలా ఆహారం వండితే ఎలా? అలా రఘుకి కూడా కాస్త కోపం వస్తుంది. అలా కొంత సమయం తర్వాత కాలనీలో ఉన్న వారందరూ వచ్చి భోజనం చేసి వెళ్తారు. అప్పటికి చాలా ఆహారం మిగిలిపోతుంది. చూసావా, కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లారు. అయినా సరే చాలా ఆహారం మిగిలిపోయింది. పెద్ద చెయ్యి అంటూ నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు అంతే. నీకు సరిగ్గా ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో తెలీదు. ఒక పని చేస్తాను. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో చాలా అనాథాశ్రమాలున్నాయి. ఆహారాన్ని అక్కడికి తరలిస్తాను. అలా రఘు మిగిలిపోయిన ఆహారాన్ని అనాథాశ్రమాలకు తరలిస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. రోజాలో ఎలాంటి మార్పు ఉండదు. సూరమ్మలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఒకవైపు సూరమ్మ తన పిసినారితనాన్ని చూపిస్తూ ఉంటే, మరోవైపు రోజా దుబారా ఖర్చు చేస్తూ ఉండేది. ఒక్కరోజులోనే 10,000 రూపాయలకు షాపింగ్ చేసేది. రకరకాల పిండి వంటలు తయారుచేసి ఊరిలో ఉన్న అందరికీ పంచిపెట్టేది. ఏంటి, నేనిలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాను? ఓవైపు అమ్మ పిల్లికి కూడా బిచ్చం వేయదు. 1 రూపాయి కూడా దానం చేయదు. మరోవైపు రోజా ఎప్పుడు చూసినా దాన ధర్మాలు చేసేస్తూ ఉంటుంది. బాగా ఖర్చు పెడుతుంది. ఇద్దరు పూర్తిగా భిన్నమైన మనుషులు. ఇద్దరికీ బుద్ధి చెప్పి తీరాలి. అలా రఘు తన ఇంట్లో ఉన్న 2 ఆడవాళ్లకి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్లుగానే ఇంటికి వెళ్లి నాటకాన్ని మొదలుపెడతాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఒరేయ్, ఏం జరిగిందిరా? నా ఉద్యోగం పోయిందమ్మా. ఇక మనం రోడ్డుపై పడిపోయినట్టే. అయ్యో, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? జరిగిందే మాట్లాడుతున్నానమ్మా. ఉద్యోగం పోయింది. ఇక ఎలా బతకాలో ఏమో. నా చేతిలో ఏమో 1 రూపాయి కూడా లేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. అసలే నేను కష్టాల్లో ఉన్నాను. మీ ఇద్దరికి ఆహారం కూడా పెట్టలేనేమో. రోజా వయసులో ఉంది. ఆకలిని ఎలానే తట్టుకుంటుంది. కాని నువ్వు అలా కాదు కదమ్మా. అందుకే నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలి అనుకుంటున్నాను. ఆ మాట వినగానే సూరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అవునమ్మా, అక్కడుంటే అయినా నువ్వు హాయిగా 3 పూటలా భోజనం చేయగలవు అంటూ రఘు సూరమ్మని ఓల్డేజ్ హోంలో పెడతాడు. అలా కొంతకాలం గడుస్తుంది. ఏంటి, నాకిలాంటి పరిస్థితి వచ్చిబడింది? అసలెలా బ్రతికేదాన్ని? ఇలా ఓల్డేజ్ హోంలో ఉండాల్సొస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇక్కడ ఆహారమేమో బాగోలేదు. ఒక్క గరిటె మాత్రమే ఆహారం పెడుతున్నారు. ఎంత ఆకలేసినా మరొక గరిటె ఆహారం పెట్టడం లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆకలి విలువేంటో నాకిప్పుడు అర్థమవుతుంది. నా దగ్గర డబ్బున్నప్పుడు నేను బాగా విర్రవీగాను. ఎవ్వరికి భోజనం పెట్టలేదు. అంతెందుకు, నా కన్న కొడుక్కి కూడా సరిగ్గా ఆహారం పెట్టలేకపోయా. ఆ పాపమే ఈ రోజు నాకిలా జుట్టుకున్నట్టుంది. పిసినారితనమనే ఈ పాపమే నన్నిలా దహించేస్తుంది. అలా సూరమ్మ తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడుతూ ఉంటుంది. మరోవైపు రోజా ఇలా అడుగుతుంది. ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. ఏం వండమంటారు? నేను మాత్రం ఏం చెప్పగలను చెప్పు. ఒక పని చెయ్యి. నువ్వు నీ స్నేహితుల ఇంటికెళ్ళు. వారిని కాస్త బియ్యం ఇవ్వమని అడుగు. ఎన్నోసార్లు నువ్వు వారికి భోజనం పెట్టావు. రకరకాల ఆహార పదార్థాలు వండి పెట్టావు. వారు తప్పకుండా నీకు బియ్యమిస్తారు. అలా రఘు చెప్పడంతో రోజా ఆ కాలనీలో ఉన్న తన స్నేహితురాళ్ళ ఇంటికెళ్తుంది. ప్రియా, నీకు తెలుసు కదా, నా కుటుంబంలో కాస్త ఇబ్బందిగా ఉందని. కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ పాత్ర నిండా బియ్యం ఇస్తావా? ఆ, తప్పకుండా ఇస్తాను. కాని ఏదేమైనా నువ్వు పెద్ద తప్పు చేశావు. చేతిలో డబ్బున్నప్పుడు బాగా దుబారాగా ఖర్చు చేశావు. అప్పుడే కాస్త డబ్బుని దాచిపెట్టుకొని ఉండాలి. అంతంత ఆహారాన్ని వండి ఊర్లో అందరికీ పంచమని ఎవరు చెప్పారు నీకసలు? నువ్వు చాలా మూర్ఖురాలివి. అలా తన స్నేహితురాలు అనడంతో రోజా చాలా బాధపడుతూ ఇంటికొస్తుంది. ఏంట్రోజా, ఒకప్పుడు దానధర్మాలు చేస్తున్నా నిన్ను పొగిడినవారే ఈరోజు తప్పు చేశావని తిడుతున్నారా? చూశావా, మనుషులు ఎలా మారిపోయారు? ఎప్పుడు పొగుడుతారో ఎప్పుడు తిడతారో కూడా వాళ్ళకే తెలీదు. నీకొక వీక్నెస్ ఉంది. నువ్వేదీ తక్కువగా ఉపయోగించలేవు. అన్నిటినీ చాలా ఎక్కువగా ఉపయోగిస్తావు. ఈ జబ్బు కారణంగానే నువ్వు చాలా సమయాన్ని డబ్బుని వృధా చేశావు. ఏ సమయం అలాగే డబ్బైతే వెళ్ళిపోయిందో అది మళ్ళీ తిరిగి రాదు. నా తప్పేంటో నాకు అర్థమైందండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను నేను అదుపులో పెట్టుకోకుండా మీకు చాలా నష్టం కలిగించాను. మీకే కాదు, మా అమ్మ అలాగే మా నాన్నకు కూడా ఎంతో నష్టాన్ని కలిగించాను. అలా రోజా కూడా తన తప్పును తెలుసుకుంటుంది. అమ్మయ్య, నువ్వు నీ తప్పును తెలుసుకున్నావు. ఇక ఈ నాటకాన్ని ఆడాల్సిన పనిలేదు. నాటకమా? ఏం నాటకమండి? నిజానికి నా ఉద్యోగానికేమీ కాలేదు. నేనే నీకు అలాగే అమ్మకి బుద్ధి చెప్పడానికి ఇలా నాటకమాడాను. కొన్ని రోజులు లీవ్ పెట్టానంతే. నీలో ఎలాగో మార్పొచ్చింది. అమ్మలో కూడా మార్పొచ్చిందని ఓల్డేజ్ హోమ్ ఓనర్ చెప్పారు.
పద వెళ్ళి అమ్మని తీసుకునొద్దాం. అలా రోజా మరియు రాకు ఇద్దరూ కలిసి ఓల్డేజ్ హోమ్కి వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. ఓరి ఎదవా, నాకు బుద్ధొచ్చేలా చేయడానికి ఇంత పెద్ద నాటకం ఆడావా? సరే, నాటకం ఆడితే ఆడేవు గాని మంచి పని చేశావురా. నాలో మార్పొచ్చింది. డబ్బున్నప్పుడు నేనొక్క రూపాయిని కూడా ఖర్చు పెట్టలేదు. సరిగ్గా ఆహారం కూడా తినలేకపోయాను. నలుగురికి భోజనం కూడా పెట్టలేదు. అదే నా దగ్గర డబ్బు లేకపోయేసరికి నాలో ఆకలి బాధలు బాగా పెరిగాయి. అందుకే మన చేతిలో ఉన్న అవకాశాలను అప్పటికప్పుడే వాడుకోవాలని నాకు బాగా అర్థమైందిరా. పర్వాలేదే, అత్తాకోడలిద్దరికీ బాగా బుద్ధొచ్చింది. అసలు దుబారా ఖర్చు చేయకూడదని రోజా నేర్చుకుంది. ఏ రోజు జీవితాన్ని ఆ రోజు ఆనందంగా గడపాలని నువ్వు నేర్చుకున్నావు. ఇద్దరూ భిన్నమైన వ్యక్తులలో మార్పు వచ్చింది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. పదండి, ఇంకా హాయిగా ఇంటికెళ్దాం. అలా పిస్నారి సూరమ్మలో మార్పు వస్తుంది. దుబారా ఖర్చు చేసే రోజాలో కూడా మార్పు వస్తుంది. అలా వారిద్దరూ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని హాయిగా గడుపుతూ ఉంటారు.